రాహుల్కు రామ్ రామ్. ఆయన నాయకత్వ పటిమపై ఇండియా భాగస్వామ్య పార్టీలలో సడలిన నమ్మకం. మోడీకి వ్యతిరేకంగా దేశ రాజకీయాలలో ఇండియా కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా ఉండడం చేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకెళ్దామని ఇండియా కూటమిలో ఉన్న చిన్న చిన్న పార్టీలు అనుకోవడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఏ స్టేట్లోనైనా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోతున్నారు. హర్యానాలో విఫలమయ్యారు, మరియు మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష హోదా లేకుండా కావడం చేత మేము ఎన్నేళ్ళున్నా కూడా మోడీని ఢీకొనలేము. కాబట్టి ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మన ఇండియా కూటమిలో ఉన్న పెద్ద పార్టీలలో మమతా బెనర్జీ గారు 3 సార్లు సీఎం కావడం జరిగింది. మమతా బెనర్జీ గారిని ఎన్నుకొని మమతా బెనర్జీ గారి నాయకత్వంలో ముందుకెళ్దాం అనుకుంటున్నా. లాలూ యాదవ్, తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వాళ్ళ మద్దతు తెలియజేయడం జరిగింది.